వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ముందుగా స్వాతి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ అటు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పైన టార్గెట్ చేయగానే అటు రాజకీయ వేడి స్టార్ట్ అయిపోయింది బీజేపీ నుంచి. సో ఏంటి నిజంగానే అంటున్నట్లుగా అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ కేటీఆర్ ఆదేశాల మేరకే కిషన్ రెడ్డి మెదులుకుంటున్నారు మోదీ దగ్గర. కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ అభివృద్ధి గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి మాట్లాడిన దాఖలాలు లేదా అసలు కేంద్రం ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడిన సందర్భం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి అండ్ ఇంకొకటి ఎంపీ రఘునందన్ రెడ్డి అయితే ఆయన ఏకంగా పూర్తిగా రావు గారు ఆయన్నే సో అంటే పూర్తిగా రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలి అనడం ఏంటి? దీని వెనకేమైనా ఉద్దేశం ఉందా? కంపల్సరీ ఇప్పుడు రఘునందన్ రావు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అక్కడ నిజం ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్స్ మనం గమనిస్తే కిషన్ రెడ్డి గారు ఏం చేశారు రాష్ట్రానికి అని. కిషన్ రెడ్డి గారు యూనియన్ మినిస్టర్. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి నిధులని మనం తెచ్చుకుంటే తెలంగాణ ఒక ప్రోగ్రెస్ కి హెల్ప్ అవుతుందని అటువంటి సిఫారసులు మనకు ఉండేటటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు సిఫారసుగా సెంట్రల్ కి తెలిపినప్పుడు అటువంటి ప్రాజెక్ట్స్ ని వీలైనంత త్వరగా శాంక్షన్ చేయండి అని వాళ్ళకి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో దాన్ని ఆ విషయాల్ని వాళ్ళకి ఇచ్చి అటువంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ తెలంగాణకి వచ్చేటట్టు చేసినటువంటి వారు కిషన్ రెడ్డి గారు. మీరు రీజనల్ రింగ్ రోడ్స్ చూడండి 2014 అప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు మనము రీజనల్ రింగ్ రోడ్స్ ని ఎంతవరకు ఎక్స్టెండ్ చేసుకున్నాం, ఎన్ని కిలోమీటర్లు, దాదాపుగా 5 కోట్లు దానికి శాంక్షన్ చేయించారు. అలాగే మీరు ఇండస్ట్రీస్ కి అలాగే ఎటువంటి ఇండస్ట్రీస్ ని మనము ఇక్కడ తెచ్చుకోబోతున్నాము, వాటి కనెక్టివిటీ, వాటి ప్రోగ్రెస్ కి ఎటువంటి పనులు కావాలో వాటికి సంబంధించినటువంటి ఫండ్ అంతా శాంక్షన్ చేయించినటువంటి ఒక వర్క్ లో కిషన్ రెడ్డి గారు చాలా ముఖ్యమైనటువంటి భూమిక ఉంది ఆయనది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చూడండి. ఇప్పుడు మనము తెలంగాణలో అలాగే మనకు పర్టికులర్ గా తెలంగాణ అండ్ హైదరాబాద్ గనక మనం చూస్తే మన పాత స్టేషన్స్ అన్ని మోడర్నైజ్ చేసుకున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటే బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ సౌత్ ఇండియా. ఈవేళ అలాగ అయ్యింది అంటే ఎంత డెవలప్ చేసుకుంటే ఇవన్నీ అవుతాయి. అవునా? హైవేస్ డెవలప్ అవుతున్నాయి. లాంచ్ చేశారు. బట్ రేవంత్ రెడ్డి మాట్లాడింది మనం నీటి కోసం కదా తెలంగాణ పోరాటం జరిగింది, ఆ ప్రాజెక్టులకు అడ్డుపడుతుంది కేంద్రం అని చెప్పేసే కదా మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి గురించి అడిగినప్పుడు జస్ట్ ఫైనల్ ఇచ్చి మీరు అడిగిన క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. చెర్లపల్లి టర్మినల్ ని మనం లాంచ్ చేసాం కదా, అప్పుడు ఎవరి చేతుల మీదుగా లాంచ్ అయింది? అది కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగానే కదా. అంటే పబ్లిక్ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ అంటే కళ్ళు ఉండి కూడా కళ్ళు కనిపించినట్టు కొంతమంది వ్యవహరిస్తారు కదా, ఆ లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది మనకి. ఇప్పుడు మనం మీరు నీటి గురించి మాట్లాడారు. ఎందుకు మనము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాని ఎక్స్పాన్షన్ కి గానీ దాని రీమోడలింగ్ కి గానీ డ్యామ్స్ ని ఇంకా అభివృద్ధి పరంగా వాటి కన్స్ట్రక్షన్ ని డెవలప్ చేయడానికి కూడా ఎంతో ఫండ్ ని రిలీజ్ చేశారు. మోదీ గారు ప్రతిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక బీజేపీ పార్టీ స్టేట్ పార్టీలో కూర్చుని మాట్లాడరు. ఆయన తెలంగాణలో హైదరాబాద్ లో సభల్ని పెట్టి కొన్ని లక్షల మంది సమక్షంలో తెలంగాణకి ఏం ఫండ్స్ ఇస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన నాందిని పలుకుతున్నారని పబ్లిక్ ముందు ఆయన అన్ని చెప్పెళ్తారు. ఎన్ని కోట్ల ఒక ఫండ్ ని తెలంగాణకి ఇవ్వడం జరుగుతుంది అనేది ఇటువంటివన్నీ సభల్లో ప్రధానమంత్రి గారు వచ్చి మరీ చెప్పి వెళ్లి ఆ ఫండ్స్ ని మనకి శాంక్షన్ చేసి వెళ్తారు. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కనిపించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కోసం కిషన్ రెడ్డి ఒక్కసారైనా మోదీతో మాట్లాడారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. దానికి ఏంటి సమాధానం? ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒక నిజంగా నవ్వు వస్తుంది నాకు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్రప్సీలో ఉంది అనడానికి ఇది మనకి క్లియర్ గా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం. ఎలాగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రామిసెస్ లో ఎటువంటి ఫెయిల్యూర్ ని
చూపిస్తోంది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అవి కప్పి పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక ఏమంటారు, ఒక దొంగని చూపించాలి, Okay. లేదా ఒక ఏమంటారు శత్రువుని చూపించాలి, అంటే క్రియేట్ చేయాలి. అలాగా ఇప్పుడు పొజిషన్ లో ఉండేది కాంగ్రెస్ పార్టీ కదా, సో పొజిషన్ లో ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ ని దాచుకోవడానికి బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద ఇటువంటి నిందలు వేయడము, కమెంట్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎస్ నేను ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ శ్రీనివాస్ గారు,